యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగం భీమలింగం దగ్గర ఉన్నాం. ఈ భీమలింగం ఈ ఫ్లైఓవర్ అయితే చూడొచ్చు మీరు ఒకసారి. ఈ భీమలింగం ఫ్లైఓవర్ హైదరాబాద్ లో చిన్న వర్షం కురిసిన ఈ మొత్తం కూడా ఈ మూసి మొత్తం ఈ మూసి జల ప్రభావం వల్ల అసలు ఈ రాకపోకలన్నీ బంద్ అవుతాయి. నిన్నటి వరకు ఇక్కడ రాకపోకలు లేకుండా ఉండేది. సో కేవలం ఈ రోజు మార్నింగ్ మాత్రమే వర్షం తగ్గడంతో ఇప్పుడు బార్గేట్ చూడొచ్చు. ఇప్పుడు అక్కడ అటువైపు బార్గేట్స్ నిన్నటి వరకు బార్గేట్స్ ఉండేది. ఈ రోజు మార్నింగ్ మాత్రమే బార్గేట్లను తొలగించామని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఈ మూసి వికారాబాద్ లో అనంతగిరి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ మీదుగా ఇక్కడ నుండి కృష్ణా నదిలో వాడపల్లి కృష్ణానది నదిలో కలుస్తుంది. ఈ మూసి మొత్తం కూడా కలుషితం అయిపోయి ఒకప్పుడు మూసి నీళ్ళు అంటే అసలు తాగేవాళ్ళు, మూసిలో అసలు మూసి వాటర్తోనే వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ మూసి మొత్తం ఇప్పుడు మురికితో మొత్తం కెమికల్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఈ మూసిలోనే ఈ కెమికల్ వాటర్ అంతా మూసిలో వదిలేస్తా ఉన్నారు. మీరు ఉప్పల్లో చూడొచ్చు, జీడిమెట్ల, ఇక్కడ మన పిలాయిపల్లి కావచ్చు, గుర్రలదండి దగ్గర కావచ్చు, ఇక్కడ ఉన్న కంపెనీలు మొత్తం కూడా డైరెక్ట్ గా మూసిలోనే వాటర్ అంతా వదిలేస్తా ఉన్నారు. సో ఈ వాటర్ తో మొత్తం కలుషితం అవడంతో ఇక్కడ ఈ మూసిలో అసలు వ్యవసాయం చేసి పండించిన బియ్యం కూడా తినలేని పరిస్థితి. కూరగాయలు పండించాలన్నా, ఇక్కడ చేపలు పట్టుకోవాలన్నా, లేదంటే కళ్ళు తాగాలన్నా ఈ వాటర్ తో మొత్తం ఈ మురికి వాటర్ తోని అసలు వ్యవసాయం చేయడంతో మరి రైతులు అసలు ఎవరు బియ్యం తినలేని పరిస్థితి ఉంది. ఈ మూసి అసలు భీమలింగం ఇక్కడ చూడొచ్చు, భీమలింగం దగ్గర. సో ఈ మూసి మొత్తం ఈ ఫ్లైఓవర్ డౌన్ ఉండడం వల్ల మరి రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ బొల్లెపల్లి నుండి ఇక్కడ ఉండే బొల్లెపల్లిలో ఉండే ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులు, వాళ్ళ పొలాలు అక్కడ చూడొచ్చు మీరు. మూసి అవతల బొల్లెపల్లి నుండి ఉండే గ్రామస్తులందరూ కూడా పొలాలు మొత్తం అక్కడ మూసి అవతలు ఉంటాయి. సో వీళ్ళు ఎప్పుడైనా మూసి ఎక్కువ వాటర్ వస్తే పొలాలు చూసుకోవాలన్నా, పొలం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మరి ఇక్కడ నుండి మట్టుగూడ మీదుగా లేదంటే వలిగొండ మీదకి వచ్చి ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. సో సంఘంలో ఉండే ప్రజలు అసలు ఈ రాకపోకలు వాటర్ ఎక్కువడంతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడే ఈ భీమలింగం దగ్గరనే రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ఇచ్చి 8 నెలలు అవుతా ఉంది. 8 నెలలు అవుతున్నా కూడా మరి అసలు నిమ్మకు నీరెత్తనుగా ప్రభుత్వం అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక ఈ ఫ్లైఓవర్ ని హైట్ గా పెంచాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతా ఉన్నారు. ఈ గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. మొన్నటి చూసినట్టయితే పొద్దుటూరులో ఇక్కడ దీని పక్కనే ఉన్న గ్రామంలో పొద్దుటూరులో మరి కొందరు రైతులు పొలం దగ్గరికి వెళ్తే వాటర్ ఎక్కువైపోయి వాళ్ళు వాటర్లో చిక్కుకున్న పరిస్థితి ఉండే. సో మరి ఇమీడియట్లీగా గవర్నమెంట్ స్పందించి వాళ్ళను కాపాడిన పరిస్థితి ఉంది. మరి ఈ ఫ్లైఓవర్ హైట్ పెంచకపోవడం వల్ల ఇక్కడ ఉన్న గ్రామస్తులు చౌటుప్పల్కి వెళ్ళాలన్నా, సంస్థనారాయణపురం వెళ్ళాలన్నా, సంఘము, వర్కెట్పల్లి ఇక్కడున్న ఏ విలేజ్కి వెళ్ళాలన్నా కూడా ఈ రాకపోకలు బంద్ అవడంతో ఒక 30-40 కిలోమీటర్లు అదనంగా ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇటు పోతే బట్టుగూడెం మీదకి వెళ్ళాలి, లేదంటే అటువైపు చూసినట్టయితే వలిగొండ మీదకి వెళ్ళి మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హామీలు ఇచ్చారు, కానీ ఫ్లైఓవర్ మాత్రం అసలు ఫ్లైఓవర్ వేసిన పరిస్థితి లేదు. 8 నెలల కింద కూడా మరి రేవంత్ రెడ్డి గారు స్వయాన సీఎం గారే ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ హామీ ఇచ్చారు, ఈ ఫ్లైఓవర్ ని ఏర్పాటు చేస్తాం, మరి ఈ మూసిని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. అసలు ఈ మూసి పేరు మీద ఎన్నో రాజకీయాలు చేస్తూ ఉంటారు. మూసి ప్రక్షాళన చేస్తాం, వాటర్ ని శుభ్రపరుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మరి మూసి మొత్తం అసలు ఒకసారి మూసి వాటర్ ని చూడొచ్చు మీరు ఎలా ఉందో. ఈ మూసి వాటర్ కంప్లీట్ గా మురికి నీళ్లతో అసలు ఎంత వ్యర్థ పదార్థం మొత్తం దీంట్లోనే వదిలేస్తున్నారు. మూసి అంటేనే అసలు మురికి నీళ్లకు అసలు మురికి నీళ్ళే, ఇక మూసి అంటే వేరే పని లేని పరిస్థితి ఉంది. సో దీంట్లోనే కెమికల్ వాటర్లు వదిలేస్తున్నారు. సో బాత్రూమ్ డ్రైనేజెస్ మొత్తం కూడా గ్రామాల్లో ఉండే బోరీలు కూడా మొత్తం కూడా కనెక్టివిటీ మూసికి అటాచ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించి ఈ ఫ్లైఓవర్ ని ఏర్పాటు చేయాలి, మూసి ప్రక్షాళన చేయాలి. సో ఈ మురికి వాటర్ ను ఫిల్టరేట్ చేసి మరి మంచి వ్యవసాయం చేసుకోవాలన్నా, కూరగాయలు పండించాలన్నా, చేపలు పట్టుకోవాలన్నా, లేదంటే ఏం చేయాలన్నా కూడా ఈ మురికి నీళ్లతో ఇక్కడ నిలబడలేని పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే అసలు దుర్వాసన మామూలుగా లేదు ఈ మూసి దగ్గర. సో మనము యాదాద్రి జిల్లా కూడా మరి
గవర్నమెంట్ కూడా మరి హాలిడే ప్రకటించింది, స్కూళ్లకు 2 రోజులు హాలిడే ఇచ్చింది. సో ప్రభుత్వం బులెటిన్ కూడా విడుదల చేసిన దాంట్లో యాదాద్రి జిల్లా కూడా ఉంది. యాదాద్రి జిల్లాలో మరి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మరి డేంజర్ జోన్లు అయితే లేదని చెప్పొచ్చు యాదాద్రి జిల్లా. సో యాదాద్రిలో మరి ఎక్కువగా అధిక వర్షపాతము ఏమంటే ఫస్ట్ మొదటిగా ఒలిగొండ ఉంది, ఒలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, సో సంస్థ నారాయణపురం ఇలాంటి చోటుపల్లి దగ్గర మాత్రం ఆ ఏరియాలో అధిక వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే బులెటిన్ విడుదల చేసింది. సో ఇక్కడ ఉన్న సమస్యల గురించి కొందరు మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నారాయణపూర్ నుంచి చౌటుపల్లి భువనగిరి ఎప్పుడు పోతుంటే దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వలిగుండ నుంచి రావాలంటే మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే రాకపోవాలంటే మా దగ్గర బస్సులు కూడా నడవవు. ఇక్కడ ఏరియాలో అస్సలు బస్సులే నడవవు. ఎప్పుడున్నా ఒకసారి 5కి చౌటు నుంచి వస్తే ఒకటే రూట్ ఉంది. ఒకటే రూట్లో ఈ వాటర్ వల్ల మాకు ఇబ్బంది పడుతుంది. ఈ బ్రిడ్జు సరైన బ్రిడ్జు నిర్మించి దీన్ని తక్షణమే బ్రిడ్జు కట్టాలి. ఎమ్మెల్యే కూడా స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ రాకపోతే నారాయణపూర్, చౌటుప్పల్ కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ నుంచి ఇది రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఒలిగొండ నుంచి తిరిగి రావాలంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే మనకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలు రావాలన్నా కూడా కష్టమవుతుంది. ఈ బ్రిడ్జి దాటాలని తక్షణమే ఈ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నాం ప్రజలు. ఒలిగొండ మండలం స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వారిని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అది గత కొద్ది రోజులుగా హైదరాబాదు నగరంలోని మరి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆ పడుతున్న వాటంతా కూడా పొల ప్రాంతం కృషి వాహనం పడి మరి అక్కడి నుంచి వాటర్ కూడా సమీప సరిహద్దులు కూడా ఇవన్నీ చేస్తున్నాయి. కాబట్టి మరి మండల ప్రత్యేక అధికారిగా మరి జిల్లా పాలనా వ్యవస్థ ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా నిరంతరం కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఆదేశాల అమల్లో భాగంగా మరి ఈ 3 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ, అధికారుల శాఖ, మరి మండల పంచాయతీరాజ్ శాఖ, ఈ శాఖలన్నీ సహకారాలతో ఎప్పటికప్పుడు దీన్ని నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ మరి గత 3 రోజులకు కూడా ఎవరికి కూడా ప్రజలు కూడా యాక్సెస్ లేకుండా ఎవరు నిల్వ చేయకుండా మరి ఎవరికి కూడా ఎటువంటి అన్కవర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉద్దేశంతో ప్రత్యేక మీటింగ్ పోలీస్ శాఖ వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం కూడా గ్రామ పంచాయతీ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఈ తాలూకు ప్రవాహ వేగం సంబంధించినంత వరకు మరి ఎటువంటి ఏమైనా సంఘటన జరుగుతున్నాయి విషయంగా కూడా ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకోవడం, మరి తదుపరి చర్యలు కూడా తాత్కాలికంగా చేపట్టిన చర్యలు కూడా చేస్తున్నాం. మరి ఉదయం నుంచి కూడా రాత్రి నుంచి కూడా ఆ ఫ్లో అనేది తగ్గడం వల్ల ఆ రోడ్డుపై వెళ్ళే ఫ్లో కూడా తగ్గించి నదులు కూడా దాటుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే చెత్తాచెదారం అవన్నీ కూడా తరలించే ప్రక్రియ కూడా సులభతరం చేస్తున్నారు. గ్రామస్తులు చెప్తా ఉన్నారు. చూడవచ్చు ఒకసారి ఈ ఫ్లైఓవర్ ని నిర్మించడం వల్ల సో ఇక్కడ విద్యార్థులు ఈ సంఘంలో వర్కెట్పల్లి ఇక్కడ ఉన్న గ్రామాల నుండి వెళ్ళే విద్యార్థులకు మాత్రం ఈ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల చదువులకైతే చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ బస్సు వ్యాన్ వెళ్ళే పరిస్థితి లేదు, ప్రభుత్వ ఆర్టీసీ బస్సు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఫ్లైఓవర్ని త్వరగా నిర్మించాలి. అదేవిధంగా మూసి ప్రక్షాళన కూడా మరి 2 కోట్లు పెట్టి ఇక్కడ మరి భీమలింగం కోసం వేచిస్తామని చెప్పేసిన ప్రభుత్వం ఆ 2 కోట్లు ఇమీడియట్లీగా కేటాయించి మరి ఆ భీమలింగాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కోరుతా ఉన్నారు. మూసి ప్రక్షాళన మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా మరి మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పారు. మూసి ప్రక్షాళన కూడా త్వరగా చేస్తే ఇక్కడ మరి వ్యవసాయదారులు పంట పండించుకునే శుభ్రమైన నీళ్ళతో పంట పండించుకుంటారు. ఇక్కడ మరి ఒక చేప తినాలన్నా చేపలు తినలేరు, ఒక కళ్ళు తాగలేరు. ఇక్కడ వ్యవసాయంలో పండించే ఈ మురికి వాటర్తో పండించే మూసి వ్యర్థాలతో పండించే వాటర్తో అన్నం కూడా తినే పరిస్థితి లేదు. సో ఇక్కడున్న ఈ మూసి పంటున్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండే బియ్యం తినే పరిస్థితి ఉండదు. కంప్లీట్ కూడా దొడ్డు బియ్యనే పండిస్తూ ఇక్కడ మొత్తం అమ్మేస్తాం తప్ప మేము తినమని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. సో రాజు నాయక్ సంఘం.